మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పిసిసి గారు పర్మిషన్ ఇవ్వకున్నా నేను ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నా. ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళకి బుద్ధి చెప్పే అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లేకపోతే మనకు వీక్ పాయింట్ అయిపోతుంది మనం ఏమనకపోతే. ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ డే నుంచి యాంటీ ప్రచారం, యూట్యూబ్లలో ప్రచారం, ఏమిచ్చిరని బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నాం. ఈరోజు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ప్రతి ఊర్లో ఇండ్లు ఇచ్చినాం, ప్రతి ఊర్లో సీసీ రోడ్లు వేసినాం. తాండలలో 10 సంవత్సరాల నుంచి రోడ్లే గతి లేవు. 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు మట్టి రోడ్లలో పోతుండే తాండా సోదరులు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిఫామ్ వేలో సిస్టమేటిక్ వేలో పనిచేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. అందుకే మాకు మ్యాండేట్ ఇచ్చారు సర్పంచ్ ఎలక్షన్స్లో. డెఫినెట్గా 42% మేము ఇవ్వడానికి బీసీలకు మా పార్టీ సిద్ధంగా ఉంది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. రేపు ప్రభుత్వంకి వచ్చినా కోర్టుకి వచ్చినా రాకున్నా అన్ని పార్టీలు కలిసి 42% మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు కోర్టు ఏ తీర్పిచ్చినా కూడా మా పార్టీ తరఫున 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అన్ని పార్టీలు కూడా అదే విధంగా మీ పార్టీకి వెళ్ళి ఇవ్వండి. దానికి ఏం అవసరం లేదు. 42% ఇచ్చి ఎన్నికలకు ముందు పోదాం. ఇలా మేము మా సింబల్ మీద మా సత్తా చూపిస్తాం. మా రేవంత్ రెడ్డి గారు కష్టపడి అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఈ సక్సెస్ఫుల్. డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్ అల్టిమేట్లీ లీడ్స్ టు సక్సెస్ అంటారు. మా రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు. హార్డ్ వర్క్, డెడికేషన్, డిటర్మినేషన్తోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవన్నీ గమనించాలా. మీకు డైజెస్ట్ అయితే లేదు. మీరు మాట్లాడే విధానం ఇవాళ ఆంధ్రాలో చదివింది నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ ఆంధ్రాలో చదివి ఆంధ్ర వాళ్ళని తిట్టిండ్రు. తెలంగాణ ఉద్యమం టైంలో సెంటిమెంట్ పేరిట ఇష్టారాజ్యంగా ప్రవర్తించిండ్రు. పోలీస్ అఫీషియల్స్ను కూడా రికార్డు తీసుకోండి. మీడియా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకు రికార్డు తీసుకోండి. పోలీస్ ఆఫీసర్స్ను, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా లంజా కొడుక అని తిట్టిన ఘనత మీ కుటుంబానికే దక్కింది కేటీఆర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా చరిత్ర డబ్బులు అంటున్నారు. డబ్బులతో కొనుగోలు చేసింది, సిస్టమ్ను స్పాయిల్ చేసింది. మీరు ఏం బాధపడకున్నా ఇవాళ గౌరవ స్వర్గీయ జయలలిత గారు ఈరోజు భూమి మీద లేరు. వాళ్ళు అక్కడ తమిళనాడులో, ఇక్కడ మీరు డబ్బులిచ్చి ఓట్లను కొనుగోలు చేసి, ఉదాహరణకు చెప్తా, మేము మునుగోడులో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యే పెట్టిండ్రు. 200-300 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత గౌరవ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మా కేసీఆర్ గారికే దక్కింది. సిస్టమ్ను స్పాయిల్ చేసింది మీరు, భాషను భ్రష్టు పట్టించింది మీరు. ఇవన్నీ తెలియదా జనాలకు? ఎట్లా పడితే అట్లా మాట్లాడినరు. ఆంధ్ర తెలంగాణ అని ఫీలింగ్ తెచ్చి ఇవాళ రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ నాటకం షురూ చేసిండు. ఆంధ్రను తిట్టిందే మీరు. అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు రిమైండ్ చేస్తా ఉన్నాడు. మీకు అమెరికాలో చదువుకున్నావు, ఇవాళ కులాల వారీగా విడదీస్తున్నావు. అక్కడ బాసన్లు దోమినా, బాత్రూమ్లు కడిగినా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. అంటే ఎవరు ఏ పని చేసినా కూడా దానికి రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ మేము ఇస్తాం. కానీ ఇవాళ బీదవాళ్ళని చూస్తే చిన్న చూపు చూస్తావు, మనుషులను మనుషుల్లాగా చూడవు. అందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గుర్తు చేస్తా ఉన్నాడు. కట్టి ఇవాళ ఈ అహంకారం పోనందుకే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మన పంచాయతీ ఎలక్షన్స్లో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది మాకు. ఇవాళ మీరు అనుకుంటా ఉన్నారు దాని ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు. కష్టపడి పైకి వచ్చిండి ఇవాళ. అందుకే బల్లగుది మాట్లాడతాడు. మీరు మాట్లాడినందుకు మొగోనివా అదిదని మాట్లాడినావు నువ్వే. ఒకసారి ఆ వీడియో చూపిస్తే బాగుంటుంది. మన వాళ్ళు మాట్లాడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్లో ఆ మీటింగ్ సక్సెస్ అయినందుకు వీళ్ళకి డైజెస్ట్ అయితలే, ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అందరికి కూడా చెప్తా ఉన్నా, మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాకు కూడా భాష వస్తుంది. మేము మాట్లాడతాం, భాష మాట్లాడతాం. దేనికైనా మమ్మల్ని తట్టుకునే పరిస్థితి ఉండదు. టోటల్ ఫ్యామిలీ మాట్లాడింది. ఫోన్ ట్యాపింగ్ గురించి ఇగో
రాజకీయాలు తప్పు మాత్రం లేదు. అది పెట్టి మళ్ళా అది ముఖ్యమంత్రి దమ్ముంటే మగాడు పెట్టరా? శిఖండి రాజకీయాలు తప్ప మగాడిలాగా మగతనంత రాజకీయాలు దమ్ము మాత్రం లేదు. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావు అర్థంలా? పేడమూతి కోడిలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీ పేరు నీ స్థాయి. మీరు మాట్లాడిన తర్వాతనే శిఖండి అన్నారు. శిఖండి అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇవన్నీ గమనించాలా? అంటే మీరు మాట్లాడితేనేమో సంసారం, మేము మాట్లాడితే వ్యభిచారం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవం కాదా? మీ సొంత చెల్లెది బావది కూడా వాళ్ళ ట్యాపింగ్ చేసిండ్రు, సినిమా యాక్టర్ల ట్యాపింగ్ చేసిండ్రు, అదేవిధంగా హీరోయిన్ల ట్యాపింగ్ చేసిండ్రు. ఎవరి ట్యాపింగ్ చేయలేదు చెప్పండి, ఎవరి ట్యాపింగ్ చేయలేదు చెప్పండి. చేసిన అన్ని ఇల్లీగల్ పనులు మీరే, అసైన్మెంట్ భూములు అమ్ముకుంది మీరే, దోసుకుంది మీరే, లక్షల కోట్లు అప్పు చేసింది మీరే. ఒకటి ప్రజలు గమనిస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, రాత్రి డిన్నర్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూటలు ఒకటేసారి పెడితే తినగలుగుతామా మనం? మేం సిస్టమేటిక్ వేలో ఏవైతే పథకాలు హామీ ఇచ్చామో 200% వి గాట్ ఎనఫ్ టైం. 5 ఏళ్లల్లా వీఆర్ గోయింగ్ టు క్రియేట్ మిరాకిల్స్. ఇవే కాకుండా చెప్పని కూడా అమ్మ కూడా ఆకలి అవుతుందని అన్నం పెడుతుంది. కానీ మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు అడగకుండానే వాళ్ళ సమస్య తెలుసుకొని పనిచేసే ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే ఒకటి గమనించాలా, 10 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేసిర్రంటే సొంత విమానాలు, వాళ్ళ సొంత ఫ్లైట్స్ కొనుక్కున్నారు. ప్రజలు గమనిస్తలేరా ఇవి? ఇలా చాలా మాట్లాడుతున్నారు మీరు. లక్షల కోట్లకు ఎదిగిపోయినరు. మా గౌరవ ముఖ్యమంత్రి ఏమంటుండంటే డిష్ వాషింగ్ చేయడం తప్పు కాదు, అక్కడ డిష్ వాషింగ్ చేసి లక్షల కోట్లు ఇడికెళ్ళి వచ్చినాయి. ఆయన గెలిచింది కూడా ఇట్లా తెలంగాణ ఉద్యమం పేరట కేకే మహేందర్ రెడ్డి గారు హార్డ్ వర్క్ చేసి ఆ కాన్స్టిట్యున్సీని మంచిగా ప్రతి ఉద్యమంలో పాల్గొని సరిగ్గా టైంకి వచ్చి నోటికాడి